ఎప్పుడైనా కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాలలో మనం ఎలా ప్రవర్తించాము అన్నది ప్రజలు చూస్తూ ఉంటారు. ఆ ప్రజలే మనకు శ్రీరామ రక్షగా తోడుగా ఉంటారు. దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా. రాజకీయాలలో విలువలు ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఏ సృష్టి ఉండదు. కానీ ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పగలు రాక తప్పదు. చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు రాక తప్పదు. ఆ చీకటిలో ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూస్తారు. మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూసినప్పుడు ప్రజలు మన పట్ల ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునేంత రీతిలో మన యాటిట్యూడు, మన బిహేవియరు, మన క్యారెక్టరు, మన గుణగుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ మనం ఇప్పుడున్న స్థానం కన్నా ఇంకా పై స్థానంలోకి ఎదుగుతాం. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా. జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడతారనంటే, జగన్ బాగా చూసుకున్నాడబ్బా, జగన్ మా అందరికీ పలావ్ పెట్టాడు, బాగా చూసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, కాబట్టి కాస్తో కూస్తో మోసపోయాము. ఇప్పుడు ఆయన పాలన వచ్చింది, బిర్యానీ పోయింది, పలావు పోయింది, పస్తు పండుకునే పరిస్థితిలోకి వచ్చినాము అని చెప్పి మాట ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే మోసాలు, అబద్ధాలను చాలా వేగంగా ఆయనకు చుట్టుకుంటాయి. ఈరోజు నిజంగా స్కూళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి. హాస్పిటళ్ళు దారుణంగా చెడిపోయే పరిస్థితులకు వచ్చినాయి. ఈరోజు వ్యవసాయంలో రైతులందరూ మళ్ళీ క్యూలలో నిలబడే పరిస్థితులకి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ మొట్టమొదటిసారిగా మనం అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి సేవలు అందించే పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులకి మళ్ళీ ప్రతి గ్రామంలోనూ ఈరోజు ప్రతి పేదవాడు కూడా చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి. గవర్నెన్స్ దెబ్బతినింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతినింది, స్కూళ్ళు దెబ్బతిన్నాయి, హాస్పిటళ్ళు దెబ్బతిన్నాయి, వ్యవసాయం దెబ్బతినింది. పేదలకు ఏదైతే తాను చేస్తాను అని చెప్పి ఏదైతే చెప్పినాడో ఆ చెప్పిన ప్రతి మాట కూడా అబద్ధం కింద ఈరోజు రుజువు అవుతూ ఉంది. ఈ పాటికే మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండింటే ఈ పాటికే రైతు భరోసా వచ్చేసి ఉండేది. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే అమ్మఒడి వచ్చేసి ఉండేది. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికి అక్క చెల్లెమ్మలకి అందరికీ 0 వడ్డీ కింద డబ్బులు కూడా వచ్చుండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే చదువుకుంటా ఉన్న పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కూడా ఈ పాటికే వచ్చుండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ పాటికే మత్స్యకార భరోసా కూడా అంది ఉండేటివి. మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండింటే క్యాలెండర్ ప్రకారం ఈ పాటికే ఇవన్నీ పథకాలు వచ్చి ఉండేటివి. కానీ ఈ తేడా ప్రజలు గమనిస్తూనే ఉండరు. జగన్ లేనిదానికి జగన్ ఉన్నదానికి మధ్య తేడా అన్నది గమనిస్తూనే ఉండరు. ఈ 5 సంవత్సరాల పాలనలో మనం ధైర్యంగా ఉండి మనం గట్టిగా ప్రజలకు ఇంకా మనం చేరువుగా ఉంటే చాలు, ప్రజలకు మనం తోడుగా ఉన్నట్టుగా దగ్గరగా ఉంటే చాలు. ప్రజలే చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని తిడతాబోతారు. ప్రజలే చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మనల్ని మళ్ళీ ప్రజలే దండలు వేస్తూ మళ్ళీ మనల్ని పిలుచుకునే కార్యక్రమం కూడా ప్రజలే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం అభ్యర్థిగా ఎన్నుకునేటప్పుడు కూడా మనం బొత్స సత్యనారాయణను ఎన్నిక చేసుకున్నాం. చేసే ముందు కూడా నేను అడిగా, అందరి ఎమ్మెల్యే అభ్యర్థులని అడిగా, అందరి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు అందరినీ కూడా పిలిపించి అందరినీ అడిగా. అధికారంలో ఉన్నప్పుడైతే మనం ఎవరి పేరు చెప్పినా కానీ చెల్లుబాటు అయిపోతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ధీటైన అభ్యర్థిని మనం పెట్టలేకపోతే ఆ పెట్టే అభ్యర్థి అన్ని రకాలుగా మోటుకునే కెపాసిటీ ఉన్న అభ్యర్థిని మనం పెట్టుకోలేకపోతే
మనం నష్టపోతాము అన్నది ప్రతి అభ్యర్థి కూడా నాకు చెప్పడం జరిగింది. అంతా ఆలోచన చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ అన్న పేరు యునానిమస్గా అందరం కూడా రైట్ అభ్యర్థి అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. పార్టీ అంటే మనమంతా కలిసికట్టుగా ఒక్కటైతేనే పార్టీ అనేది మనం నడపగలుగుతాము అన్నది కూడా తెలిసి ఉండాలి. మనమంతా ఐక్యంగా కష్టపడే కార్యక్రమానికి మనమంతా అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ బొత్స సత్యనారాయణను మంచి మెజారిటీతో గొప్పగా మన పార్టీ ప్రతిష్టను పెంపొందించే విధంగా అందరం కూడా తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఇక్కడికి వచ్చిన మన ఎంపీటీసీలు, మన జెడ్పీటీసీలు మీ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. దాదాపుగా 90 చోట్ల ఎన్నికలు జరిగితే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో 62 చోట్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలవడం జరిగింది. మామూలుగా అయితే జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ స్థానిక సంస్థలలో గెలిచిన అభ్యర్థుల నుంచి వాళ్ళు ఓటు వేస్తే ఎమ్మెల్సీగా ఇక్కడ గెలవడం జరుగుతుంది. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసే తాను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే మాదిరిగా ఎన్నికలప్పుడు నాకు కూడా చెప్పారు. ఆయన సూపర్ 6 అంటా ఉన్నాడు, ఆయన రైతులకు 20,000 అంటా ఉన్నాడు, మనం కూడా 25,000 చెప్తే బాయే కదా, ఆయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో తల్లి కనపడితే నీకు 18,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో ముసలాం ఎవరైనా బయటకు వస్తే నీకు 4,000 నెలకు 48,000 నీకు అని చెప్తా ఉన్నాడు. మరి ఇంత మాదిరిగా ఈ మాదిరిగా ఆయన ఆశ పెడుతూ, మభ్య పెడుతూ, మోసం చేస్తూ ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత, వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఎన్నికలు? మనం ఎన్నికలు చేయలేము ఈ మాదిరిగా. మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. మన వాళ్ళే, దగ్గర వాళ్ళే, నా కోసమే, మన పార్టీ కోసమే అనే భావనతోనే వాళ్ళంతా కూడా నాకు సలహాలు ఇచ్చారు. కానీ నేను ఒకటే చెప్పిన, మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? సరే అవుతాము, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము, అయిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు. తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది, మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తాను అని చెప్పి, మరి అవన్నీ చేశాడా, అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పి మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా, మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం, భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఉండాలి. దానికోసమే నేను తాపత్రయపడ్డా. అందుకే అబద్ధాలు చెప్పలేకపోయాం.